చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణార్ప శరీరమే బలియార్పణగా, నా ప్రాణార్ప శరీరమే బలియార్పణగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన
మౌదును మౌదును నేనేమవుదును జయించిన వారితో కలసి నీ సింహాసనము చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనం చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలుచు శుభవేళ ఏమవుదును నేనేమవుదును ఏమవుదును నేనేమవుదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమవుదును నేనేమవుదును ఏమవుదును నేనేమవుదును హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. అందరికి తెలిసిన పాట, అందరికీ వచ్చిన పాట. యేసయ్య నామాన్ని గణపరుస్తూ స్తుతిస్తూ యేసయ్య నామాన్ని మనము ధ్యానిద్దాం. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతుము నిత్యము నీ నీడలో ఆరాధింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. అందరూ చప్పలు కొడుతూ మనము మన తండ్రి అయిన యేసుని ఆరాధిద్దాం.
స్తోత్ర యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేనో నా తరగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేనో నా తరగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. జీవితుము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితుము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ. యేసయ్య నేను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలేదే. యేసయ్య నేను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలేదే. నీవు నాను నడిపించగలవు నే నడవవలసిన త్రోవలో. నీవు నాను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. జీవితుము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితుము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే.
నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినది కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాలుడా, జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, దిగానాల వారసుడా, జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితము నిత్యము నీ ఆస్వాదితును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, హల్లెలూయా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే. నా యేసయ్యా సాత్వికుడా, నీ కోసమే నా జీవితం, నీ
ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని, ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని, ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరచుమా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే, నా యేసయ్యా సాత్వికుడా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై, నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై, నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం. తేజోమయా నీ శోభితం నే పొందెదా, కొనియాడెదా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నా పైన నింపించి నా కొరకు త్యాగమైతివే, నా యేసయ్యా సాత్వికుడా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. హల్లెలూయా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటయే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటయే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం ఏ
దూతలే నన్ను కాపాడితివా. నీవు నడువు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడితివా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటయే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొర్రపెట్టితిని. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొర్రపెట్టితిని. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుతుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుతుంటివా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటయే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నూతన యెరూషలేము నా గమ్యమేదని, నా కొరకు నీవు సిద్ధపరచుతుంటివా. నూతన యెరూషలేము నా గమ్యమేదని, నా కొరకు నీవు సిద్ధపరచుతుంటివా. నీవుండు స్థలములో నేనుండగోరెదను, నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా. నీవుండు స్థలములో నేనుండగోరెదను, నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటయే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యాలు చెప్పే బిడ్డలు ఎవరైనా ఉంటే దేవుడు చేసిన మేలులు మరొక మనం ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలమై దేవునికి మనము వినయ భయభక్తులు కలిగిన వారమై ఆయన చేసిన మేలు మనం మరొక ఆయన సన్నిధిలో మనము సాక్షులై ఉండేలాగున సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి మొదలుకొచ్చి సాక్ష్యాలు చెప్పండి.
సరేలే ఈ మాటలన్నీ దాంట్లో వినపడతాయి. పాట పాడండి అంతలోకి. కరెంట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చింది కానీ పాట పాడండి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ పరిచర్యను
ఈరోజు మీకు చిన్న ప్రకటన. ఈరోజు గుర్తులు బంద్, ఎందుకంటే కరెంట్ పోయింది కాబట్టి.
ప్రపంచ తల్లుల దినోత్సవం. ఏంటది? ప్రపంచ ఇంటర్నేషనల్ నర్సెస్ డే, అలాగే మదర్స్ డే, రోగులకు పరిచర్య చేసే నర్సులు ఈరోజు కూడా ఆ రెండు కలిసి రావటం. దేవుని సన్నిధిలో మనము ఆయన ఎదుట మనము దేవుణ్ణి ఏ స్థితిలో ఉన్నా మనం మర్చిపోకుండా ఆయన స్తుతించాలి. హల్లెలూయా. అందుని బట్టే దేవుడు గడిచిన దినాలన్నీ మనల్ని కాచి కాపాడి ఆయన ప్రతి ఒక్క విషయంలో మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకని మనము ఆయన యందు వినయ భయభక్తులు కలిగిన వారమే, ఆయన మనము ఆరాధించబడిన వారమే, ఆయననే మనము స్తుతించబడిన వారమే ఉన్నాం. హల్లెలూయా. దాన్ని బట్టి యేసయ్య మనకెన్నెన్నో కార్యాలు చేస్తూ మన పట్ల ఎన్నెన్నో మేలులు చేస్తూ ఆయన మనల్ని సజీవుల్లో నడిపించి ఆయన ఇప్పుడు వరకు మనల్ని కాచి కాపాడిన విధానం బట్టి యేసయ్యకు మనస్పూర్వకంగా అందరూ రెండు చేతులు దేవునికి స్తోత్రం చెబుదా. స్తోత్ర 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 స్తోత్ర. ఆయన చేసిన ప్రతి పనికై దేవునికి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదా. ఆయన చేసిన ఉపకార్యములకై దేవునికి స్తోత్రం చెబుదా. ఆయన తండ్రి కుమారుడై మన మధ్యకు దిగి వచ్చిన దేవునికి స్తోత్రం చెబుదా. ఆయన నిత్యము మనల్ని కాపాడుతున్న దేవునికి స్తోత్రం చెబుదా. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ఒక్కొక్కరు వందనాలు చెప్పుకోండి. కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవుడు గడిచిన దినాల్లో ఆయన సంకల్పం చొప్పున దేవుడు మనల్ని నడిపించి ఆయన యందు విశ్వాసంతో స్థిర బుద్ధి కలిగిన వారమై, దేవుని యందు నిలకడ కలిగిన వారమై, మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసి నేను వాక్య భాగంలోకి వెళ్దాం. పెట్టాలి. రావాలిగా, కూర్చో ఒక 5 నిమిషాలు వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం వాల్యూమ్ తగ్గించినారా? కొంచెం. హల్లెలూయా. స్తోత్రం.
హల్లెలూయా. సామెతలు 'కింద కూర్చోవాలి. హల్లెలూయా. సామెతలు 29వ సామెతలు 14వ వచనం. త్వరగా మీ ఇద్దరు ఉంటే అయ్యే జరుగుతాయి, చదివేది కూడా చదవరు. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో. స్తోత్రం. హల్లెలూయా. చదవండి. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. హల్లెలూయా. హల్లెలూయా. దేని సంబంధించింది ఈ వాక్యం? ఏ రాజు అనగా ఏ నాయకుడు దరిద్రుల పక్షముగా అంటే లేని వారి పక్షముగా, ఇప్పుడున్న రాజకీయ సంబంధమైన విషయాల్లో మనం ఉన్నాం కాబట్టి, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయముగా తీర్పు తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. హల్లెలూయా. న్యాయముగా మీకు తెలుసు, మీరు ఎవరి పక్షముగా ఏ పక్షముగా ఓటేయాలో అది మీకు తెలుసు. అంతేగాని వారు డబ్బులు ఇచ్చారని వీరు డబ్బులు ఇచ్చారని లేకపోతే వారు ఇవ్వలేదని కాదు, కానీ దేని పక్షముగా మీకు న్యాయం జరిగింది, దేని పక్షముగా మేము సహాయము పొందాము, మా కుటుంబానికి మేలు జరిగింది అని మీరు దాన్ని బట్టి, దేన్ని బట్టి మేలు జరిగిన దాన్ని బట్టి మనం ఏం చేయాలట? మీరు సత్యంగా యథార్థంగా మనము జీవితున్న జీవిత కాలములలో, అందుకనే పరిశుద్ధమైన లేఖన భాగంలో చెప్పబడిన మాట, దరిద్రుల పక్షముగా ఎవరు నిలబడతారో వారి సింహాసనం ఏం చేయబడుతుందట? స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సింహాసనము ఏ అధికారము రావాలో, ఏ ప్రభుత్వము రావాలో అది ఎవరి చిత్తమై ఉన్నది? చెప్పండి. ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తమై ఉన్నది. దాన్ని బట్టి మీరు ఓటేయండి. అంతేగాని నాకు వారు వస్తువు ఇచ్చారు, వీళ్ళు డబ్బులు ఇచ్చారు, లేదంటే వాళ్ళు ఇవ్వలేదని కాదు, కానీ అసలు డబ్బులు తీసుకోవటమే తప్పు. మనిషి ఆశాజీవి కాబట్టి ఆ ఆశాజీవి ఏది చెయ్యాలనుకుంటే అది చేసేస్తాడు, అది వేరే విషయం. అందును బట్టి రేపు మీరు యొక్క ఓటు మీ కుటుంబంలో ప్రభుత్వం వలన మీకు మేలు జరుగుంటే దాన్ని బట్టి మీరు ఓటు వేయండి. హల్లెలూయా. హల్లెలూయా. అందును బట్టట రాజు సింహాసనము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి మనము గడిచిన దినాల్లో మనము విశ్వాసము గురించి మనము 8 మాటలు ధ్యానించడం జరిగింది. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటలు కూడా మనము ఈరోజు ధ్యానించుకుందాం. చూడండి, అలాగే గమనించండి,
ఒకవేళ ఋతుపవనాలు వచ్చేసినాయి, మన తెనాలి పట్టణానికి పడట్లేదు, ప్రార్థన చేయండి. ఇంకోటి ఏంటయ్యా అంటే వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి మనము సమయాన్ని ఇంకా కొంచెం ముందరకు పెట్టుకోవాలి. ఇప్పటికే సమయోచితమైన సమయానికి రాలేకపోతున్నారు. వర్షం పడితే కనుక వచ్చే ఆదివారం 9:30కి ప్రారంభించబడుతుంది. మీరు వచ్చి దేవుని సన్నిధిలో నేను వచ్చినా రాకపోయినా మీరుండి కార్యక్రమాలన్నీ మీరు జరిపించాలి. అది మీ బాధ్యత. హల్లెలూయా. మేము బాధ్యతగా చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేము బాధ్యతగా దేవుని సన్నిధిలో ఉంటామండి, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క పని చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. నాకు చేతులు ఎత్తడం అంటే నాతో కాదు, యేసయ్యతో ప్రమాణం చేసినట్లు. హల్లెలూయా. చూడండి 9వ మాట, 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షకు క్రీస్తు యేసు లోకమునకు 1:5 వచనం. 1:5 వచనం. ఉపదేశ సారం ఏదనగా, ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము నుండి, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కలుగు ప్రేమయే. ఏందట? మీకు అర్థం అయిందా? అర్థం కాలేదా? చూడండి, మళ్ళా చదువుతుంటారు, ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉపదేశ సారం ఏదనగా, ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము నుండి, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి, నిష్కపటమైన విశ్వాసం. 9వ మాట, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రేమయే. ఏమి కలిగి ఉండాలయ్యా అంటే నిష్కాపక్షమైన విశ్వాసము మనకి కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి మనకు కావాలి. ఉపదేశ సారమైన పవిత్రమైన హృదయము నుండి మంచి మనస్సాక్షి మనకి, నిష్కపటమైన విశ్వాసం. మనము అనేక మార్లు దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటున్నాం, వెళ్తూ ఉంటున్నాం, కానీ ఉపదేశమును అనగా దేవుని యొక్క మాటలు అంగీకరించబడిన వారమై ఉన్నామా లేదా? అందుకని అన్నాడు, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కాపటమైన విశ్వాసం మనకు కావాలి. దానితో పాటు ఏం కావాలట? ప్రేమ కావాలి. ఇవన్నీ కావాలంటే మనము విశ్వాస జాబితాలో మనము ఉంచబడిన వారమై ఉండాలి. విశ్వాస జాబితాలో మనం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. అందుకని అన్నాడు, ఉపదేశ సారమును మనకు కావాలి. ఏ ఉపదేశ సారం మనకు కావాలి? మన జీవితాల్లో దేవుని యొక్క మాటలు అనగా దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నాం. ఆ వాక్యాన్ని బోధించే బోధకులు ఎదుల మనము విశ్వాస సారము కలిగి ఉండాలి. అందుకనే పాత నిబంధనలు రాయబడిన మాట, ఇస్సాకు దేవుని యొక్క కుమారుడై ఉండి దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని ఉన్నాడు. ఎలాగా అంటే అతని తండ్రి యొక్క బావులను ఏం చేశారయ్యా? తండ్రి బావులను తోవిస్తే అవి ఆయన యొక్క శత్రువులు ఆ బావులను మూపిసివేశాడు. తర్వాత మళ్ళా విశ్వాసముతో ఆ బావులను మరలా ఏం చేశాడంటే ఇస్సాకు తవ్వించాడు. అప్పుడు వాటిలో ఏమి కలిగిందయ్యా అంటే, ఆ వాటర్లో ఏమి కలిగిందయ్యా అంటే టేస్ట్ లేని నీళ్ళు వచ్చాయి. అప్పుడు ఏం చేస్తున్నాయా అంటే వాటిలన్నిటిని ఉప్పు వేయించాడు. అప్పుడు సారమ కలిగిన
నీరు కలిగింది. అప్పుడు వారు అందరూ తాగటానికి ఏం కలిగింది అంటే మంచి నీరు వచ్చింది. అప్పుడు అలాగే పాత నిబంధనలు ఇంకోసారి రాయబడిన మాట, యేసయ్య ఆయన సశరీరుడిగా ఉన్నప్పుడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆమె ఒక స్త్రీ నీళ్ళ కోసం వచ్చింది. ఆ నీళ్ళ యొక్క బావి దగ్గర కూర్చొని ఆమె అడుగుచున్న మాట అంటే అయ్యా, నువ్వు నాకు బోధించావు, నీ బోధ నాకు అంగీకారంగా ఉంది. నేను ఇదిగో మా తల్లిదండ్రుల మా పితరుల ఆచారం ప్రకారం ఇక్కడికి వెళ్తున్నాను. నువ్వేమో ఎక్కడో ఉన్న పరము నుండి కోయబడిన పరిమళ తైలమైన నీ వాక్యంలో నాకు అందించావు. అందుకని అన్నాడు, జీవ జలపు ఓటల యొద్ద నాటబడిన వారమై ఉండాలి. ఆయన సారము వెదజల్లినప్పుడు, అందుకనే మంచి మనస్సాక్షి మనకు కావాలి. మన ఉద్యోగాల్లో, మనము చేస్తున్న పనుల్లో ఎక్కడైనా మనకు మంచి సాక్ష్యము కావాలి. పనాలా వ్యక్తి అంటే మంచి వ్యక్తి అని చెప్పబడి ఉండాలి. ఫలానా వ్యక్తి అంటే వాడి పేరు వాడిని తలుసుకోవటమే పాపం రాని అనుకోకూడదు. మంచి మనస్సాక్షి మనకు కలిగి ఉండాలి. మనము అందుకనే పాత మాట రాయబడినది, మంచి అన్నది పెంచుమన్నా. అందుకని ఇంకో మాట కూడా అంటారు, చెడ్డవాడిని ఒక 10 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలట. మనము మంచిని ప్రేమిస్తున్నామా? నిష్కపటంగా మనము విశ్వాసములో స్థిరముగా ఉంటున్నామా అంటే దేని వలన అంటే అది ప్రేమ ద్వారాయే. యేసయ్య దగ్గరికి పాపముతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. యేసయ్య ఆయన ప్రేమ చూపించాడా? ఆయన క్రోధం చూపించాడా? ప్రేమే చూపించాడు. ఆయన ప్రేమ ఆమె ఎడల చూపబడినదై ఆమె ఏం కలిగినది? కటాక్షము పొందుకొని ఇక నుంచి అంటున్నాడు, అమ్మా ఇక నుంచి నీవు పాపము చేయవద్దు. ఉపదేశ సారము కలిగి ఉండాలి. అందుకనే మంచి మనస్సాక్షి మనకు కావాలి. పరిపూర్ణమైన విశ్వాసం కావాలి మనకి. మన పరిపూర్ణమైన విశ్వాసమే మనల్ని స్థిరులుగా మనము ఆయన ఎదుట నిలబడటానికి అది పరిపూర్ణము చేయబడి ఉంటుంది. హల్లెలూయా. అది తెలుసుకోబడిన మనము ఆ విశ్వాసాన్ని మనము కాపాడుకోబడిన వారమై ఉంటాం. హల్లెలూయా. అందుకని చూడండి, ఇంకో మాట కూడా అక్కడ రాయబడింది. మొదటి తిమోతి 1:18. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసం మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, మంచి మనస్సాక్షి కలిగిన వాడివై, మంచి సాక్ష్యము కలిగిన వాడివై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేస్తున్నారు. విశ్వాస విషయమై ఓడబద్దులై ఉన్నారు. పోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకి అప్పగించితిని. హల్లెలూయా. ఏమనలేదట. మనమైతే ఏం చేస్తాం? అయ్యా, నాకు బాధ వస్తే నువ్వు ఓదార్చలేదే, నాకు కష్టం వస్తే నువ్వు ఓదార్చలేదే, అయ్యా నువ్వు నన్ను పలకరీయట్లేదే, నన్ను ఎందుకు నువ్వు దూరం పెట్టావు? మనిషి అడిగే మాటలిపే.
మనిషి పెంపొందించే మాటలు ఇవే. అందుకని అంటున్నాడు, మనుషులమైన మనము తిరస్కరింపబడినా యేసయ్య ఎదుట మనము తిరస్కరింపబడము. హల్లెలూయా. అందుకనే ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ఆయన ఒకసారి మన చెయ్యి పట్టుకుంటే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనము దేనికి అప్పగింపబడుతున్నామంటే ఈ లోకములో ఉన్నవారంతయో సాతానుకి అప్పగింపబడుతున్నారు. సాతాను సంబంధాలైపోతున్నారు. సాతానుతో సహవాసం కలిగి ఉంటున్నారు. ఈ లోకము సహవాసం దేనికి పోల్చబడిందయ్యా అంటే, లోకములో ప్రతీది దేనికి పోల్చుకోబడుతుందయ్యా అంటే, ఈ ఫోను వలన వచ్చిన విషయంలో మంచికి ఉన్నది, చెడుకు ఉన్నది. భార్యాభర్తలకు తెలియకుండా అక్రమ సంబంధాలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబాల్లో కలహాలు ఎందుకు వస్తున్నాయి? మంచి భర్తగా ఉండాలని అతను అనుకుంటే, మంచి భార్యగా ఉండాలని నువ్వు అనుకుంటే కుదరదు. అనుకున్నంత మాత్రాన జీవితాలు గడవవు. నువ్వు మంచివారువో చెడ్డవారువో ఇంటి పక్కనున్న వాళ్ళని అడిగితే చెప్తుందట. కొంతమంది చెప్తారు కోడల గురించి ఏమని, అమ్మా మా కోడలు నన్ను రాసి నంపాన పడుతుందమ్మా. కొంతమంది కుమారుల గురించి చెప్తే, వాడమ్మా నన్ను చూడటం లేదమ్మా, వాడు నన్ను ఎలా హేళన చేస్తున్నాడమ్మా, పెద్దదాని లేకుండా చిన్నదాని లేకుండా ఏ మాట పడితే ఆ మాట నన్ను అంటున్నాడమ్మా. కొంతమంది తల్లిదండ్రులు అయితే, అమ్మా నా బిడ్డ నన్ను ఒక్క మాట అండమ్మా. ఏది మనము కోరుకోగలుగుతున్నాం? అందుకనే ఆజ్ఞలో మొదటి మాట రాయబడింది. మాట ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి. ఈరోజు తల్లిదండ్రులు వచ్చమని ఫోటోలు పెట్టుకోవటం కాదు, ప్రేమ లేకుండా ఫోటో పెట్టుకొని ఎవడో చూస్తున్నాడని ఏదో చేస్తున్నాడని ఇవి కాదు చేయాల్సింది. నువ్వు తల్లి ప్రేమ తండ్రి ప్రేమకు దూరం అయితే ఆ ఎడబాటు అనేది తెలియకపోవచ్చు. ఎందుకంటే ధనముందని, ధనాపేక్ష ఉందని, బంగారం ఉందని నువ్వు ఆపేక్షించవచ్చు, కానీ అవి ఇహలోక సంబంధమేవి. అందుకని అన్నాడు, అవి తుప్పి పడిపోతాయి, చిల్లులు పడిపోతాయి. మనకు కావాల్సింది ఏందయ్యా అంటే ప్రేమ. ప్రేమ 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 లేనివాడు వ్యర్థుడని రాయబడింది. అందుకనే గలతీ పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు ఆ, నిన్ను వలె నీ పొరుగువానిని పొరుగు వారిని ప్రేమించుము. నిష్కాపటమైన విశ్వాసం ఏందయ్యా అంటే, నిన్ను వలెనే నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. మనం ప్రేమిస్తామా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తామా? ఇంట్లో భర్తనే ప్రేమించాం, బిడ్డలనే ప్రేమించాం, ఇంక పొరుగు వారిని ఏం ప్రేమిస్తామా? 10 రోజులు లేకపోతే 11 రోజులు తల్లిదండ్రులను చూస్తే వారు చేసే బాధలను బట్టి, వారు పెట్టే హింసలను బట్టట ఒకడు మేడ మీద నుంచి కిందకు దూసేసాడు, వాడు మెట్ల మీద నుంచి ఇసిరివేసేసాడు. ఇవన్నీ మనము అనేకమైన దృశ్యాలు చూడట్లేదా? పలుకున్న మనిషిని ఎలాగ కొడుతున్నారో చూడట్లేదా మనము? ఇలా చేసి తల్లుల దినోత్సవం అని, లేకపోతే నర్సెస్ డే అని చేసుకోవటం, ఈ రోజు వచ్చిందని ఇది చేసుకోవటం కాదు. నిష్కాపక్షమైన విశ్వాసం మనకు కావాలి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు అత్తను ప్రేమించకుండా, లేదంటే నీ మామను ప్రేమించకుండా, నీ బిడ్డలను ప్రేమించకుండా నేను ఊరిలో ఉన్న వారిని ప్రేమిస్తున్నానంటే అది ప్రేమ కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించాలి. ప్రేమించబడితేనే ప్రేమించబద్దులమై ఉంటాం. యేసయ్య ఈ లోకానికి వచ్చి ప్రేమ చూపించాడా, క్రోధాన్ని చూపించాడా? ప్రేమే చూపించాడు. ప్రతి ఒక్క విషయములలో ప్రేమే చూపించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు పరిపూర్ణమైన విశ్వాసం. 10వ మాట చదవండి. మీరు ఫోన్లు వాక్యం అంటే వాక్యమే చూడాలి, వేయబడితే చూడటం కుదరదు. లేదంటే బైబిల్ తెచ్చుకొని చదవండి, ఇబ్బంది ఏమి లేదు. హల్లెలూయా. వచ్చే వారం నుంచి బాక్స్ పెడతా, ఫోన్ల కోసం బాక్స్ పెట్టేసేస్తాను, దాంట్లో పెట్టి బాక్స్లో పెట్టేసేయండి. అయితే మీరు ఆ, ఒకరినొకడు కరుచుకొని చూడండి పరిపూర్ణమైన విశ్వాసం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం, 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు ఒక్క నిమిషం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం తీశారు అందరూ? ప్రవచించు కృపావరము కలిగి ఆ, మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. చూడండి, ఏది చదివితే అదే చదవండి. అసలుకే నాకు తెలుగు అంతంత మాత్రం. చూడండి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. చదవండి. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలకు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైన పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇప్పుడు చెప్పండి, మీకు ప్రేమ ఉందా? మీరు వ్యర్థులా? మీరు ప్రేమ కలిగి ఉండండి. అందుకే ప్రేమ ఉన్నవారు కోపం చూపిస్తారట. క్రోధము కలిగిన వాడి ఎడల ఏమి అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? తన కోపమే, మనము కోపం పెంచుకోవటం వలన ఏమవుతాం? శత్రువులైపోతాం. ఇక ప్రేమ ఉంటుందా? అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే, ప్రేమ లేని వాడు వ్యర్థుడు. ప్రేమ కలిగి మనము ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసము, మనము పరిపూర్ణమైన విశ్వాస జాబితాలో ఉండాలయ్యా అంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. అందుకని అంటాడు చూడండి ఇంకో మాట, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరియు ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములు. హల్లెలూయా. ఆత్మ ద్వారా ఏమి పొందుకుంటామయ్యా అంటే స్వస్థత వరాలు. ప్రవచించేవారు అనేకమైన వరాలు ఉన్నాయి, కానీ స్వస్థత వరం అనేది ప్రాముఖ్యత. అందుకనే ప్రతి విషయంలో మనము పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలయ్యా అంటే ఏమి మనలో ఉండాలయ్యా అంటే యేసయ్య ఎదుట మనము స్వస్థత పొందిన వారమై ఉండాలి. అందుకనే యేసయ్య సశరీరుడిగా ఆయన లోకములో జీవిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. ఆ అధికారి వచ్చి అంటున్నాడు, అయ్యా మా దాసుడికి బాగాలేదు అంటే యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను వస్తాను పద అంటున్నప్పుడు, కాదు అయ్యా నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు అతను స్వస్థపడుతాడు. ఎందుకంటే నాకు ఎంతోమంది అధికారులు ఉన్నారు, ఎంతోమంది సేవకులు ఉన్నారు, వారి ముందర నేను హేళన చేయబడతానేమో అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ విశ్వాసము గొప్పది అన్నప్పుడు ఆ విశ్వాసము ద్వారా యేసయ్య ఆ మాట ద్వారా అతనిని స్వస్థపరిచెను. పరిపూర్ణమైన స్వస్థత.
యేసయ్యను నమ్ముకున్న వారికి, యేసయ్యతో జీవించబడిన వారికి పరిపూర్ణమైన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. అది మనము కలిగి ఉండబడితేనే మనలో పెంపొందించుకుంటాం. అందుకనే మనము దేవుని ఎదుట పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనుషుల ఎదుట, మనుషుల మెప్పుకు మనం అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేసుకుందామని కాదు. పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి 11వ మాట, గొప్ప విశ్వాసం. ఏం కలిగి ఉండాలి చెప్పరే మందా? ఏం కలిగి ఉండాలి? గొప్ప విశ్వాసం. చూడండి లూకాసు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న సమూహం వైపు తిరిగి ఇశ్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని. చూడండి ఏమంటున్నాడు యేసయ్య? ఇశ్రాయేలీలలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను. ఏందయ్యా అంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండట. అక్కడ వారితో అనేక మంది ఇశ్రాయేలు జనాంగం ఉంటే వారి పక్షముగా యేసయ్య చెబుతున్న మాట ఏందయ్యా అంటే, ఈ యందు గొప్ప విశ్వాసమును నేను చూచి తిని ఎరిగి ఉన్నాను. దేవునిలో మనము గొప్ప విశ్వాసము మనము కలిగి ఉండాలి. అందుకని అన్నాడు చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నీలో నేను గొప్ప విశ్వాసమును ఎరిగి ఉన్నాను. దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని మీదే ఉండాలి. అందుకని అప్పుడప్పుడు మనిషి జీవితం, మనిషి యొక్క బ్రతుకు వాళ్ళతో పోల్చబడినది. వాళ్ళ ప్రయాణము నీటిలో ఉన్నంత వరకే దాని ప్రయాణము. ఎండిపోతే నీళ్ళు తగ్గినా అది ప్రయాణించదు. దేవునిలో మనము సంపూర్ణంగా ఉండబడినప్పుడు దేవునిలోనే ఉండాలి. అంతేగాని దేవునిలో ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసము చూపిస్తూ, లేదంటే అనేకమైన అన్ని జనుల్లోకి వెళ్ళినప్పుడు, అనేకమైన చోట్లకు వెళ్ళినప్పుడు వారి పక్షముగా నువ్వు ఉండకూడదు, వారితో నువ్వు సాంగత్యం చేయకూడదని చేయబడిన మాట ప్రకారం అయితే చేసినా నువ్వు పరిపూర్ణమైన గొప్ప విశ్వాసము నీవు కలిగి ఉండాలి. ఆ విశ్వాసము కలిగి ఉంటేనే నీవు ఎవరి దగ్గరికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఉన్నా ఆ విశ్వాసము నిన్ను స్థిరపరచబడి ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు అనేక మంది అన్యులు వచ్చారు, అనేక మంది కుష్ఠరోగులు వచ్చారు, అనేక మంది గుడ్డులు వచ్చారు, అనేక మంది కుంటివారు వచ్చారు. అయినా యేసయ్య ఎవరిని విడిచిపెట్టలేదు. వచ్చిన వారందరినీ ఆయన స్వస్థపరిచాడు. అందుకని అక్కడ రాయబడిన మాట ఏమంటే, నీలో ఎంత గొప్ప విశ్వాసముని నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. అందుకని యేసయ్యలో మనము గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఆ గొప్ప విశ్వాసం అనేది ఎక్కడ కలుగుతుంది అంటే, మనలో ఉన్న బలహీనతలు, అనారోగ్యం, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనలో మనము స్వస్థపడుతాం చూడండి. లేదంటే ఆరాధన చేసేటప్పుడు అదే అంటాం, మీలో ఉన్న బలహీనతలలో పోతాయి. అది మనము పెంపొందించుకోవాలి. గొప్ప విశ్వాసమును మనము కాపాడుకోవాలి. మనము విశ్వాసమును పరిపూర్ణము కలిగి ఉండాలి. విశ్వాసములో స్థిరము కలిగి ఉండాలి. విశ్వాసములో నిలకడగా ఉండాలి. అందుకని అంటున్నాడు చూడండి. అందుకని అంటున్నాడు చూడండి ఒక మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయువుతో
మంచం పట్టి ఉన్న యొక్కని ఆ, ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా కుమారుడా ధైర్యముగా ఉండుము, ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి నీ ఉన్నవని పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. పక్షవాయును గలవానితో చెప్పగా, ఇదిగో అతను ఆయన ఆ మాట చెప్పిన వెంటనే అతడు స్వస్థపరచబడగా, అతడు ఏం చేశాడట, తన పరుపును అనగా తన మంచమును తీసుకొని వెళ్ళెను. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం. పచ్చివాయువు అంటే పచ్చివాతం వచ్చిన వాళ్ళు స్వస్థపరచడం అంటే చాలా కష్టం. నరాల బలహీనత వచ్చినప్పుడు ఆ చెయ్యి కూడా మనం ఆడించలేము. ఎంతో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అప్పుడప్పుడు కూడా నేను పడుకున్న సమయాల్లో కూడా కండరాలు పట్టేస్తున్నప్పుడు లేచి నుంచి తీవ్రమైన నొప్పి, విపరీతమైన నొప్పి. అయినా 2 నిమిషాలు 3 నిమిషాలు నుంచుంటే ఆ నొప్పి తగ్గిపోతుంది. కానీ పక్షవాయువు మనిషి అలా కాదు. అతనికి ఏదైనా చేయాలంటే ఏదన్నా అతను చేసుకోలేడు. ఎవరైనా పక్కన వారు ఉండి చేయటమే. కానీ యేసయ్య దగ్గరికి అతన్ని తీసుకురాగా, అందుకని అంటున్నాడు, గొప్ప విశ్వాసం అతని ఎడల నేను చూచి తిని. ఆయన ఎడల గొప్ప విశ్వాసము నేను చూచి తిని. హల్లెలూయా! అందుకని చూడండి 12వ మాట, అమూల్యమైన విశ్వాసం. 1 పేతురు 1:7 అమూల్యమైన విశ్వాసం. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. హల్లెలూయా! ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును. హల్లెలూయా! ఏం కలుగుతుందట? మెప్పును. చూడండి 1:7 రాయబడిన మాట చూడండి. అందుకని ఆయన దేనికి కోసం వచ్చాడు అంటే, నశించిపోవున సువర్ణము అగ్ని చేత ఎలాగ పరిశోధించబడుతుందో, అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే, ఇప్పుడు చదవండి, మీరు చదివిన మాట చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమై ఉన్నది. హల్లెలూయా! పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, శ్రమలుంటాయి, శోధనలుంటాయి, ఇబ్బందులుంటాయి. అంతేగాని యేసు ప్రభువుని నమ్ముకుంటే బాధలు పోతాయి అంటే మీరు నమ్మొద్దు. అనేక మంది చెబుతున్న మాట, యేసును నమ్ముకుంటే బాధలు పోతాయి అనేది ఒట్టిదే. శోధనలు ఉంటాయి. ఆ శోధనలు సహించబడిన వాడికే మహిమయు ఘనతయు కారణమై ఉన్నది. హల్లెలూయా! శోధనలు జయిస్తేనే ఈ లోకములో ఉన్నంత కాలము శోధనలు తప్పవు. శోధనల్లోనే మనము పడి ఉన్నాం. శోధనలు మన మీదకి ఎన్ని వచ్చినా ఆ శోధనలో మనము ఆయన ఎదుట జయించబడిన వారమై ఉండాలి. హల్లెలూయా! అందుకని ఇంకో మాట కూడా రాయబడి చూడండి, 2 పేతురు పత్రిక 2:1 చూడండి. 2:1 2 పేతురు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. చూడండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అటువలనే మీలోను
అబద్ధ బోధకులుందురు. అబద్ధ బోధకులుందురు. వీరు ఆ, తమను కొనిన ప్రభువును కూడా ఆ, విసర్జించుచు తమను కొనిన ప్రభు అంటే ఆయన రక్తము చేత కొనబడిన వారు, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారు విసర్జించుచు అనగా ఈ లోకములో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సత్యమును సత్యముగా ఆచరించాలి, అంతేగాని ఆ సత్యమునికి అసత్యం తగిలించకూడదు. ఏమైందిలే దేవుడు చూస్తున్నాడుగా అంటే నువ్వు చేసుకుని ప్రార్థన చేస్తున్నాగా, నేనున్నాగా, నేనే నీకు బోధకుడిని, నేనే నీకు సేవకుడిని అని అనేకమైన సంఘాలు చీల్చేసి, అనేకమైన సంఘాల్లో ఉన్న ఆత్మీయులను చీల్చేసి ఈ సంఘం నుండి వేరే సంఘానికి, వేరే ఉన్న సంఘాన్ని ఈ సంఘానికి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. సంఘాలు విస్తరించడం మంచిదే, కానీ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మీ దగ్గర ఏదైనా ప్రవచించారంటే ఆ ప్రవచనం నెరవేర్చబడలేదంటే అబద్ధ ప్రవచనే. అది జ్ఞాపకం చేసుకోండి. మనం ఎంతోమంది కోసం దేవుని సన్నిధిలో ఉండి ఇక్కడ పిల్లల కోసం, పిల్లలు లేని తల్లిదండ్రుల కోసం మనం ప్రార్థన చేశాం. పుట్టారా లేదా? హల్లెలూయా! అంత గొప్ప దేవుడు. ఏదైనా అబద్ధ ప్రవచనం ద్వారా చెప్పబడిందా? దేవుని యొక్క ప్రవచనం ద్వారా మనం చెప్పబడుతున్నామా? జరిగిద్ది అంటే జరిగిద్ది, లేదంటే లేదు. దేవుని ఎదుట మనము యథార్థ కలిగే ఉండాలి. అమూల్యమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆఖరి మాట, అద్భుతమైన అతి పరిశుద్ధమైన విశ్వాసం. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన విశ్వాసం. చూడండి, యోధాపత్రిక 1వ అధ్యాయము, 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. ఏ ప్రేమలో ఉండాలట? దేవుని ప్రేమలో. మనుషుల ప్రేమ కాదు. మనుషుల ప్రేమ తల్లికి ముద్దు పెట్టంగా, అబ్బా మా అబ్బాయి ముద్దు పెట్టాడమ్మా అని ఏం చేసింది? ఇది కాదు. దేవుని ప్రేమలో నిలకడగా ఉండాలి. అందుకని అన్నాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన నిత్య జీవమునకు కారణమై ఉందట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కనికర స్వభావం కలిగిన వాడు. దేవుని ప్రేమలో మనమందరము నిలకడగా ఉంచబడుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం వెనుకలో ఫలభరితం చేసి దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరు తలలు వంచుకుని ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచుకొని దేవుని ప్రేమ కలిగి ఉన్నామా? మనం ఎలాగ ఈ లోకంలో ఉండి జీవిస్తూ ఉన్నాం?
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకోవాలి. నిత్య జీవమైన జీవార్థమైన పరిపూర్ణమైన విశ్వాసంతో మనం కలిగి ఉండాలి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించు కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ కల్పమును ఎన్నటికీ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటి
ఏనాటికి నీ తీరును ఏనాటికి నీలోనే దాచావు ఈనాటికై నీలో తీరును ఏనాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. అతి పరిశుద్ధుడా నీకే నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. నీవు నా పక్షమై నిన్ను దీవించగా నీవు నా తోడువై నిన్ను నడిపించగా నీవేందుము నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ కలిసి కలిసి చప్పట్లు కొడుతూ సగ్గుణ రాసి నీ జాడలను నా ఎదుటను ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపలో సంకేతమే. సగ్గుణ రాసి నీ జాడలను నా ఎదుటను ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపలో సంకేతమే. కృప వెంబడి కృప పొందగా పాలను మధురముగానే పొందగా అందరందరూ కృప వెంబడి కృప పొందగా పాలను మధురముగానే పొందగా నాలోన ఏ మంచి చూచవయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అందరం మళ్ళీ నాలోన ఏ మంచి చూచవయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరు కలిసి స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవే నా పక్షమై నన్ను దీవించగా నీవే నా తోడువై నన్ను నడిపించగా నీవేందును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
కొట్టి యేసయ్యని నామాన్ని కనబడతా. శోధనలేనో ఎదిరించినను నన్ను సోలపోనీయక. సారెపైన పాత్రగా నన్ను చేజారిపోనివ్వక. శోధనలేనో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. అందరూ కలిసి ఉన్నావులే ప్రతి స్థలమున కలిసున్నాములే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవే నా పక్షమై నన్ను దీవించగా, నీవే నా తోడువై నన్ను నడిపించగా. నీవేందుము నీ కోసమే ఆశయమైన నా యేసయ్యా. నీవేందుము నీ కోసమే, నీవేందుము నీ కోసమే ఆశయమైన నా యేసయ్యా. నీవేందుము నీ కోసమే ఆశయమైన నా యేసయ్యా. ఆశయమైన నా యేసయ్యా. ఆశయమైన నా యేసయ్యా. ఆశయమైన నా యేసయ్యా. నీవేందుము నీ కోసమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, జీవించేది నేను నీ కోసం, నా ప్రాణము నీ కోసమే ఉంది నాయన. అయ్యా, నేను నీ కొరకే కనిపెట్టుకున్నాను. ఇదిగో ఈ లోకములో ఉంటే శ్రమలు కలుగుతాయి, ఈ లోకములో ఉంటే ఇబ్బందులు కలుగుతాయి, ఈ లోకములో ఉంటే శోధనలు ఉంటాయని అయ్యా నీ లేఖన మార్గం ద్వారా నువ్వు తెలియజేసిన విధానముకై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు. మనసారా 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 నేను స్తుతిస్తున్నాను అయ్యా. స్థిరమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, నిష్కాపటమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, అద్భుతమైన పరిశుద్ధమైన నీ విశ్వాసం మనం మేము పెంచుకోవాలి అయ్యా. నీ గొప్ప విశ్వాసాన్ని మేము ఇవ్వాలి. అవిశ్వాసము నుండి మేము తొలగిపోవాలి నాయన. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి. మీ అవిశ్వాసమును నేను బాగుపరుస్తానని చేసిన దేవా అయ్యా, మాలో ఉన్న అవిశ్వాసాన్ని బాగుపరచండి. నీవే మా దేవుడవు యెహోవా, మేము నీ దగ్గరికే వచ్చి ఉన్నాము నాయన. అయ్యా, నీ శరణు వచ్చి ఉన్నాం, నీ పరిశుద్ధమైన మందిరములా మేమున్నాం అయ్యా. నీ ఎదుట మేము నిలిచి ఉన్నాము నాయన. మహోన్నతుడా, సర్వాంగుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు. యేసయ్యను అడుగుదాం, యేసయ్యను అడుగుదాం. అయ్యా అయ్యా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను చూచుచున్న దేవా,
అయా నన్ను పరిశోధించువాడు. అందువలన వారు విశ్వాసము కోల్పోయి ఉన్నారేమో. యేసయ్య శిష్యులు యేసయ్యతో ఉన్నారే కానీ యేసయ్య కొన్ని క్షణాలు కనపడినప్పుడు, అలల తాకిడి పెగిలినప్పుడు వారిలో భయం ఏర్పడింది. వారిలో మరణమైపోతామేమో భయం కలిగింది. అందుకని యేసయ్య అంటాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు కలవరపడుచున్నారు? ఎందుకని మీరు తొందరపడుచున్నారు? శోధనలు జయించువారు ధన్యులట. ఇదిగో యెహోవాను నమ్ముకున్న వారికి శోధనలు వస్తాయి, ఇబ్బంది కలుగుతాయి. నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఎందుచేత నేను శోధింపబడుతున్నాను? అందుకనే సువర్ణ మార్చబడటానికి బంగారము ఎన్నో సార్లు కాల్చబడుతుంది. అలాగా నువ్వు యేసయ్యలో కాల్చబడి ఉండాలి. అలాగా యేసయ్యలో నువ్వు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసము చేత మనం బలపరచబడి ఉండాలి. అయ్యా నీ అందమేమో స్థిరంగా ఉన్నాము. అడుగుదాం నోరు తెలుసుకుంటాం. యేసయ్యా విశ్వాస జాబితాలో నీ పేరుండాలి, జీవ గ్రంథములో నీ పేరుండాలి, యేసయ్య సముఖములో నీవు ఉండాలి. అందుని బట్టి యేసయ్యను అడుగుదాం. అయ్యా నేను మాటల చేతైనను, చేతుల చేతైనను, నా ఆలోచన చేతైనను, నా ఉద్దేశముల చేతైన నేను పాపము చేసి ఉన్నానేమో నాయన. అయ్యా నన్ను పరిశుద్ధపరచండి నాయన, నన్ను కడగండి నాయన. అయ్యా నీ జీవపు జల రక్తము చేత నన్ను కడగండి, నీ జీవము అయిన రక్తము చేత నన్ను కడగండి నాయన. నన్ను శుద్ధి చేయండి అని అడుగుతా, నన్ను పరిశుద్ధపరచమని అడుగుతా. యేసయ్యా 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 ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన. జీవంగల దేవా, జీవాధిపతి, కన్న తండ్రి, నీకే వందనాలయ్యా. నీ బిడ్డలు మోకరించి నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించయా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. స్తోత్రం నాయన. జీవాధిపతి, కన్న తండ్రి, బిడ్డల అవసరతలు అడుగుచుండగా మీరు కార్యాలు చేయండి ప్రభువా. అయా బిడ్డలతో మీరు మాట్లాడండి. రాకపోకల్లో మీరెంతో కాచి కాపాడుతున్నారయ్యా. అయా మీరు తప్పక మాకెవరున్నారేసయ్యా. స్తోత్రం నాయన. సమస్తము నీ చేతుల్లో ఉంది ప్రభువా. సహాయం దయచేయా. రాజుల్ని మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు ప్రభా, మీరు ఊజినప్పుడు అన్ని శవాలుగా మారిపోయినాయి ప్రభా. సహాయం దయచే మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. నీ కృప తప్ప మాకు ఏరొకటి లేదయ్యా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీరు తాకండి నాయన. బిడ్డలను తాకండి ప్రభా. వాతావరణాన్ని మీరు మార్చినందుకు స్తోత్రాలు ప్రభా. అయా వాతావరణాన్ని మీరు మార్చండి ప్రభు. స్తోత్రం నాయన. అయా వృద్ధులేమి, చిన్న బిడ్డలేమి ఎంతగానో బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభువా. ఒంటరి పోరాటంలో ఉన్న నీ కుమారుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మీరు కార్యాలు చేసే దేవుడివి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి నాయన. స్తోత్రాలు ప్రభా. పేదలను ఆదరించడానికి నాయన, దరిద్రులను ప్రేమించడానికి నాయన, నీ కుమారుని మీరు నిలబెట్టుకోండి ప్రభువా. స్తోత్రం నాయన. అయా మీరు తప్ప మాకెవ్వరు లేరు సయా. నీకే వందనాలు అయా. సైన్యాలకు వచ్చినప్పుడు కూడా ప్రభా నీ ముందు దేనికి పనికిరారు ప్రభా. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క నాయన మందిరంలో నాయన స్తుతిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. ధైర్యంగా సింహం వలె నిలబడి ప్రభువా నీలో నాయన జీవించే కృపద ఇచ్చే నాయన. అయా క్రిస్టియన్ అనే వాళ్ళని ప్రభా ఎన్నో బాధలు పెట్టాలని ఆలోచనలు, తలంపులు మీరు తీసివేయండి ప్రభా. నీకే వందనాలు అయా. నువ్వు నీ బిడ్డలను బాధ పెడితే నువ్వు చూస్తున్న దేవుడు కాదయ్యా. సహాయంగా ఇచ్చే ప్రభా. నీకే వందనాలు అయా. కరోనా వ్యాధి వచ్చినప్పుడు ప్రభా అయా మీ కృప తప్ప వేరొకటి లేదు ప్రభా. స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. జ్ఞాపకం తీసుకోండి. సరైన పరిపాలన పాలించడానికి నాయన సరైన బిడ్డలు మీరు ఏర్పరచుకోండి ప్రభా. స్తోత్రం నాయన.
పరిశుద్ధాత్మ దేవ వాక్యం చెప్పిన నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా బిడ్డలు మీ చేతుల్లో ఎత్తి పట్టుకోండి ప్రభా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ మీరు తాకండి నాయన. ఆత్మదేవ మీ ఆత్మకార్యం మీరు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం నాయన. కన్న తండ్రి నువ్వేనండి నాయన. అయా నీ బిడ్డలుగా నీ సన్నిధిలో అడుగుచుండ ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచే నాయన. అయా బిడ్డలు లేని బిడ్డలు మొర పెట్టుకుంటున్నారు, వారి మొరాలకించండి తండ్రి. యవనస్తులు ప్రభా సాటి అయిన సహాయాల కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మంచంలో ఉండ నీ కుమార్తెలను జ్ఞాపకం చేసుకో. అయా కంటి విషయాల్లో మీరు చేసిన కార్యాలకై వందనాలు ప్రభా. అయా మంచంలో ఉండ బిడ్డలు స్వస్థపరచు నాయన. స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నావు ప్రభా. నీకే వందనాలు. గొప్ప దేవా స్తోత్రాలు. నూతన గృహాలు కట్టుకొనిచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన కృపలు నూతన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యాలు గొప్ప నాయన. స్తోత్రం 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 నాయన. అయ్యా అంటానికి కూడా యోగ్యత లేని మమ్మల్ని యోగ్యులుగా చేసి నిలబెట్టినేసయ్యా. స్తోత్రాలు. వాతావరణం మార్చయ్యా. అయా వాతావరణం మీరు మార్చండి ప్రభు. స్తోత్రం నాయన. అయా నీ కృప తప్ప ఏరొకటి లేదు ప్రభా. ఎంతమందో ఎదురు చూచున్నారయ్యా. అయా ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్క బిడ్డ నాయన అవయవాన్ని తాకండి ప్రభా. స్తోత్రం నాయన. నువ్వు శక్తిమంతుడు అయ్యా, నువ్వు బలవంతుడు నాయన. అయా నా తండ్రి ఆయుష్ ఆరోగ్యం నీ చేతుల్లో ఉన్నది ప్రభా. స్తోత్రం నాయన. అయా కార్యం దయచే, అద్భుతాలు దయచే, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా. అయా అనుసమైన కానుక దయచమని అడుగుతున్నాం ప్రభా. అయా గొప్ప దేవా స్తోత్రాలు ప్రభా. బాజీ గర్భాలను దయచేయ. అయా మీరు తప్ప మాకెవరున్నారేసయ్యా. మీ కార్యాలు గొప్పే. మీరెన్నో మా పట్ల కార్యాలు చేశారు ప్రభా. అందరు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. సహాయం దయచి మా ఇరుగు పొరుగు వారిని మార్చు, బంధుమిత్రులను మార్చు, చెదిరిపోయిన కుటుంబాలను కట్టగలిగిన శక్తి నీ దగ్గర ఉంది ప్రభు. నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవ తాకండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీరు తాకండి ప్రభు. స్తోత్రం నాయన. వారిలో ఒంటరైనా వారే 10,000 మంది అన్నావు ప్రభా. ఒంటరి పోరాటంలో ఉన్న నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా సహాయం దయచేయండి నాయన. పేదలను ఆదరించి వారి సింహాసనం స్థిరపరుద్దున్నావు ప్రభు. స్తోత్రం నాయన. ఆ సింహాసాన్ని మీరు స్థిరపరచండి అయ్యా. అయా అంటానికి కూడా నాయన మేము యోగ్యులం కాదయ్యా. సహాయం దయచేయి. మాట్లాడే దేవుడివి నువ్వు మాట్లాడితే సర్వలోకం నాయన గజగజ వణిగిపోయింది ప్రభు. నీకే వందనాలు అయా. రాజులను గడ్డి మేపించావుగా ప్రభు. స్తోత్రం తండ్రి. కార్యాలు గొప్ప నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యాలు గొప్ప. ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించాయా. అనారోగ్యత తీసివేయి, ఆరోగ్యం దయచే ప్రభా. అయా నేను నమ్మిన బిడ్డలకి నాయన నెమ్మది కలుగు చేసే దేవుడు ప్రభా. మేము ఇట్టున్నామంటే ఇది నీ ఉచితమైన కృపే నాయన. మమ్మల్ని ఎత్తిపట్టి వాడుకోమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమి మీద నెరవేరునుగాక. మరుదిన ఆరు మాకు దయచి మరలా ప్రదానం చేసి వారిని మేము క్షమించినట్లు మీరు మా ప్రార్థన క్షమించు. శోధనలకి గిన్నె తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నివేయు నావు తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ నిన్న సావాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును సదాకాలము నా యేసయ్య మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి, రేపు ఎలక్షన్ డ్యూటీ ఉన్నవారు వెళ్ళండి. ఓటు మాత్రం ఆలోచించి దేనికి వెయ్యాలో దానికి వెయ్యండి. హల్లెలూయా హల్లెలూయా.